హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అయ్యప్ప శరణు ఘోషతో ప్రాంగణ పరిసరాలు మార్మోగాయి. అయ్యప్ప స్వామి మాలధారులు భజనలతో హోరెత్తించారు. మణికంఠుని నామస్మరణతో రంగురంగుల పూలతో 18 మెట్లను సుందరంగా అలంకరించి పడి వెలిగించారు. అనంతరం హరిహర సుతునికి అభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవానికి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచే కాకుండా నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు తరలివచ్చారు. మాలధారణ ప్రాముఖ్యతను గురుస్వాములు వివరించారు. పడి పూజలో చేపట్టిన అభిషేక ఘట్టం కమనీయంగా కొనసాగింది. ఈ వేడుకను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు 24 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డిలు హాజరయ్యారు. భారతదేశంలో అదేవిధంగా ప్రపంచంలో లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరము ఈ యొక్క సీజన్లో అయ్యప్ప మాలధారణ ధరించి ఎంతో కఠినమైనటువంటి నిష్టలతో మరి వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి సంక్రాంతి లోపల శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను కూడా గత 23 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క మహాపడి పూజ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాను. ఈ సంవత్సరం 24 సంవత్సరాలు పూర్తవుతుంది. క్రమం తప్పకుండా కరోనా సమయంలో కూడా మరి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా సమాజంలో యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో క్రమశిక్షణ, విశ్వాసము, భక్తి అలవాటు కావడానికి కఠినమైనటువంటి మరి నిర్ణయాలతో నిష్ఠతో ఈ యొక్క అయ్యప్ప స్వామి మరి దీక్ష తీసుకుంటారు.